अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 1వ పదం చూస్తున్నాము. అందులో 122వ సూత్రం వరకు మనం చూసాము. ఈరోజు అక్కడి నుంచి 23వ సూత్రం చూడండి. నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? మహోదయ, జీ, ఇక్కడ 117వ సూత్రంలో ఉద్వత నివతలో మనం ఇక్కడ ఉద్వత్ నివత్ వస్తుంది కదా, దాని తర్వాత మనము జస్ తెచ్చుకుంటాం మహోదయ. ఉద్వతః నివతః జస్ట్ తెచ్చుకుంటామండి బహుశా. సరే మహోదయ, సరే. ఇప్పుడే మనకు ఆ కాలం అడుగుతున్నాం. మహోదయ మహోదయ జీ, అవ్యయం అని అన్నారు కదా, అంటే అవ్యయం ఉన్న వాటికి మనం విభక్తులు ఉంటాయండి. అవ్యయానికి అంటే ఇది అవ్యయం అని అంటున్నారు కదా, అంటే ఉద్వత్ శబ్దాంతం అన్నమాట. ఓకేనా? అందుక ఉద్వత్ శబ్దాంత అవిసంధ్య వచ్చిందని చెప్పి అక్కడ కొన్ని సందర్భాల్లో అక్కడ ఆ ప్రకారం చూసుకోవాలి. అటువంటి ప్రత్యేక అక్కడ మనకి మామూలుగా సూ ఉంటే వెంటనే సూకి ఏమవుతుందంటే దానికి వెంటనే లోపం అయిపోతుంది. అవ్యాదాప్ సూప ప్రకారంగా ఇంకా వేసిన ప్రకారంగా. ఇది ఇక్కడండి ఆచార్య, ఇక్కడ పంచమి విభక్తి ఏకవచనం ఉద్వత నివత అని పంచమి విభక్తి ఏకవచనంలో అని కూడా ఉందండి. అదే పంచమ్య తస్లీపతి తీసుకున్నాం అనుకో, తస్లీక తస్పతి తీసుకున్నాం అన్నమాట. అప్పుడు ఉద్వతస్ అయిపోతున్నావు. అంటే ఈ ఉద్వత్ అనే ప్రాతిపదికం చేత తస్లీపతిని తెచ్చుకుంటే ఉద్వతస్ అయిపోయింది అన్నమాట. ఆ అంతిమ సాకానికి ఋతు విసర్గం చేసుకుంటాం. ఉద్వత అంటే గురువు గారు, ఇది అవ్యయం అయినా కూడాను ఇది ఛందస్ విషయంలో కదా, ఛందస్ విషయంలో అష్టాధ్యాయులు చూపించే ఆ సూత్రాలన్నీ కూడాను కొన్నిసార్లు ప్రవర్తించదు కదా వేదాలలోను. సిద్ధాంత కౌముదిలో అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. అది వేద విషయంలో అలా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రవృత్తి ఉంటుంది, కొన్ని చోట్ల అప్రవృత్తి ఉంటుంది. మనం బహుళాంక పరిభాష చెప్పుకునేది క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యదేవ, ఈ రకంగా. అందుకే కొన్ని చోట్ల ఇది వర్తిస్తుంది, కొన్ని చోట్ల వర్తించదు. ఇక్కడ వర్తించదు, అక్కడ వర్తించదు. అట్లా అన్ని విధాలుగా ఉంటున్నాం ఛందస్సు ప్రయోగం. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఛందసి దృష్టాను విధి అన్నారండి. దృష్టం అంటే ఇక్కడ ఏ రకంగా కనిపిస్తుందో ఆ రకంగా విధి మనం చేసుకుంటామండి. దానికి అనుగుణంగా మనం చేసుకోవాలి. కానీ మనం మన విధంగా ఛందస్సు ఉండేవాట. ఎలా దృష్ట ప్రయోగం ఉందో దృష్ట ప్రయోగానికి మనం నిపాతం చేసుకుంటాం, దాన్ని సాధుగా మార్చుకోవాలని. అలాగే గురుగారు, అర్థమైందండి. ఓకే అండి, దాని ప్రకారం అది చెప్పండి. ఛందస్ తీసుకుంటే మనకు అక్కడ తీసుకోవచ్చు అండి. చూడండి, అయితే నెక్స్ట్ చూద్దాము. గుణవచన బ్రాహ్మణాదిభ్య కర్మనిచ. గుణవచన బ్రాహ్మణాదిభ్య కర్మనిచ. చూడండి, గుణవచన బ్రాహ్మణాదిభ్య పంచమి విభక్తి బహువచనం, కర్మని సప్తమి విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. ఈ రకంగా 3 పదాలు మనకు కనిపిస్తున్నాయి. సూత్రాన్ని 3 పదాలు కూడా. ఇక్కడ గుణం ఉక్తవంతో గుణవచన. గుణం
ఇక్కడ చెప్పడం దాన్ని గుణవచనాహ అని చెప్తున్నాం. గుణముక్తవంతో ఇది గుణవచనాహ. దాని శబ్దాన్ని కొంచెం ఓపెన్ చేసి చెప్పబడింది. అలాగే ఇక్కడ చూడండి, సమాసం వచ్చేసి ఇక్కడ బ్రాహ్మణ ఆదిది ఏషాంతే బ్రాహ్మణాదయ. గుణవచన బ్రాహ్మణాదిభ్య చెప్పి సూత్రంలో బ్రాహ్మణాదిభ్య శబ్దం ఉంది కదా, ముందు ఆ శబ్దాన్ని ఓపెన్ చేసుకుంటే బ్రాహ్మణ ఆది ఏషాంతే బ్రాహ్మణాదయ. బ్రాహ్మణాదయ ఇది బహుది సమాసం. బ్రాహ్మణ శబ్దం ఆదిలో ఉంది, ఏ శబ్దాలకి దాన్ని బ్రాహ్మణాదిగా అని చెప్పుకున్నాం. తర్వాత గుణ శబ్దం కలుపుకుంటాం. గుణవచనాశ్చ బ్రాహ్మణాదయశ్చ, అంటే గుణవచన శబ్దాలు అది బ్రహ్మాది గణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ గణంలో ఉన్నటువంటి శబ్దాలు. గుణవచనాశ్చ బ్రాహ్మణాదయశ్చ, ఈ రెండింటిని కలిపితే గుణవచన బ్రాహ్మణాదయ. తేభ్య గుణవచన బ్రాహ్మణాదిభ్య. అలాగా ఇతరేతర యోగ సమాసం అవుతుందన్నమాట పంచమీ భక్తులకు మార్చుకున్నప్పుడు. అస్తు, ఇది మనం సమాసం చూసాము. అనువృత్తి వచ్చేసి స్యై ముందు సూత్రం చూస్తుంది. తస్య భావస్త్వతలో తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థేభ్యః గుణవచనేభ్యో బ్రాహ్మణాదిభ్యః ప్రాతిపదికేభ్యః కర్మణి అభిధేయే భావే చ ష్ఞై ప్రత్యయో భవతి. షష్ఠీ సమర్థవంతమైనటువంటి గుణవచనేభ్యో బ్రాహ్మణాదిభ్య, గుణవచన శబ్దాలు అది బ్రాహ్మణాది శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రాతిపదికల చేత గుణవచనేభ్యో బ్రాహ్మణాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్య కర్మని అభిధేయ, ఒకవేళ కర్మ అభిధేయాత్మకంగా ఉంటే గమ్యమానంగా ఉంటే, అదేవిధంగా భావేచ భావంలో కూడా భావేచ వికల్పన భావేచ శ్రేణి ప్రత్యయం వస్తుంది అని చెప్పి, అది కర్మని అభిధేయాత్మకంగా ఉన్నా భావార్థంలో ఉన్నా కూడా మనకు శ్రేణి ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. ముందుగా గుణవాచ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటితో శ్రేణి ప్రత్యయం తెచ్చుకుంటే రూపాయలు ఎలా ఉంటాయి ముందుగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి. ఇక్కడ జడస్య భావ కర్మ జాఢ్యం. జడస్య భావ కర్మో వా జాఢ్యం. జడస్య భావ జాఢ్యం, జడస్య కర్మ జాఢ్యం. ఓకే, జడ వస్తువు అంటే అచైతన్య వస్తువు అంటే చేతనం లేని వస్తువు అంటే గతిశీలం కానిటువంటి వస్తువు అంటే అది ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది. జడ వస్తువు స్వయంగా ఆ శక్తి ఉండేవాడు. చైతన్య శక్తి ఎలా ఉంటుందో, చైతన్యం ఎలా ఉంటుందో, ఆ సక్రియత ఎలా ఉంటుందో జడ వస్తువుకు అలా ఉండదు అనమాట. అందుకే ఇటువంటి సందర్భంలో ఇక్కడ జడస్య భావ జడస్య కర్మ, దాన్ని ఏమంటే జాఢ్యం అంటాం. భావం తీసుకున్నా కర్మ తీసుకున్నా జాఢ్యం వస్తుంది. జడ ప్రాతిపదికం చేత శ్రేయ ప్రత్యయం తెచ్చుకుంటాం. శ్రేయ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు శ్రేయికి అనుమతి లోపిస్తే యా మిగులుతుంది. యకారం ఇతి సంధ్య వర్ణం కాబట్టి ఆ తెచ్చుకుని ఇది చేసుకుంటాం. జాడ్ ఎస్ ఏది లోపం చేసుకుంటే జాడ్ కలుపుని జాడ్య, తర్వాత సుస్థల అమ్ము అమ్మిపూర్వ చేస్తే జాడ్యం అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. అదే మనకు త్వతలి ప్రత్యలు కూడా వస్తున్నాయి కాబట్టి ఒకసారి త్వా ప్రత్యయం తెచ్చుకుంటే జడా ప్లస్ త్వం జడత్వం వస్తుంది అన్నమాట. అలాగే తలి ప్రత్యయం తెచ్చుకుంటే జడా ప్లస్ జడత, తలి ప్రత్యయానికి అనుమతి లోపం చేసుకుంటే టాప్ తెచ్చుకొని దీనికి ఏకాదశం చేసుకుంటే జడత అనే రూపాలు మనకు పూర్వంలో చెప్పిన విధంగా ఇక్కడ కూడా సిద్ధిస్తాయి. ఇవి గుణవచనాదేశం. జడ అనేది ఒక గుణం, కానీ ఆ గుణవచన శబ్దం చెప్పుకున్నాము. కర్మనే అయిపోయింది. జడత్వం అంటే అతని కర్మలో జడత్వం కనిపిస్తుంది అన్నమాట. కర్మ విషయంలో మనం తీసుకోవచ్చు, భావన కూడా తీసుకోవచ్చు. జడత్వం ఒకటి మనకు భావం. జడత్వం అంటే ఏంటిది? అది ఒక భావగమ్యమైనటువంటి మనకు బోధన కలిగిస్తుంది అన్నమాట. జడత కర్మ శూన్యత అనే అర్థంలో తీసుకోవచ్చు అన్నమాట. బ్రాహ్మణాది గణంలో ఉండే శబ్దాలు ఏంటంటే దానికి సంబంధించిన ఉదాహరణలు: బ్రాహ్మణస్య భావ కర్మో వా బ్రాహ్మణ్యం, లేదా బ్రాహ్మణస్త్వం, లేదా బ్రాహ్మణత. ఈ రకంగా బ్రాహ్మణ ప్రాతిపదికం చేత మనం షేర్ తెచ్చుకుంటే బ్రాహ్మణ్యం అలా వస్తుంది. ఇక్కడ బ్రహ్మణ ప్రాతిపదికం మాలుగా ఆ బ్రహ్మకే ఆ బ్రహ్మ శబ్దానికి మనం ఇక్కడ ఒకటి ఆది తీసుకుంటే బ్రాహ్మణ అవుతుంది. బ్రహ్మణ ప్రాతిపదికం తీసుకుంటే బ్రాహ్మణ, తర్వాత యా కలుపుకొని బ్రాహ్మణ్య అయిపోతుంది. ఎస్ లోపం చేసుకుంటే బ్రాహ్మణ ప్లస్ యా బ్రాహ్మణ్య. తర్వాత సు తెచ్చుకుంటాము. ఆ సుకి స్థానంలో అమ్ చేసుకుంటేనా
అమ్ము అమి పూర్వ చేసుకుంటే బ్రాహ్మణ్యం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే త్వం ప్రతి తీసుకు బ్రాహ్మణత్వం. ఇక్కడ మనకు బ్రాహ్మణ శబ్దం కాకుండా బ్రాహ్మణ శబ్దం తీసుకున్నాం అకారాంతం. ఓకేనా, బ్రాహ్మణ శబ్దం తీసుకున్నాం. ఇక్కడ ఆది వృద్ధి చేస్తే మరి అదే వస్తుంది అన్నమాట. అస్తు. అలాగే బ్రాహ్మణత్వం త్వాప్రత్యం చేసుకున్నప్పుడు, బ్రాహ్మణత ఇక్కడ కూడా తలిప్రత్యం చేసుకున్నప్పుడు రూపాలు సిద్ధిస్తాయి. అలాగే మానవ ప్రాతిపదికం చేత మానవ్యం, మానవ ప్రాతిపదికం చేత మానవ్యం, మానవత్వం, మానవత. మానవ ప్రాతిపదికం చేత యా ప్రత్యయం వచ్చినప్పుడు తర్వాత ఎస్ చేతి శ్లోకం చేసుకుంటే మానవు ప్లస్ య మానవ్య సు అమ్ము అవి పూర్వ చేసుకుంటే మానవ్యం. అలాగే త్వం ప్రత్యయం త్వా ప్రత్యయం వచ్చి మానవత్వం. అలాగే భావార్థంలో తలపెత్తం తెచ్చుకుంటే మానవత. ఈ రకంగా మనకు తలపెత్తం తెచ్చుకుని ఈ రకంగా రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు. ఇక్కడ మనకు గుణాన్ని ఎవరైతే చెప్పారో, గుణం అంటే గుణాన్ని ఎవరైతే చెప్పేవాడిని గుణవచనం అంటామంట. అంటే గుణాన్ని ఎవరైతే ఉచ్చరించారో వచనం ద్వారా చెప్పబడిందో, గుణకో జిస్నే కహా బహు గుణవచనం కహా జాయేగా. అంటే గుణాన్ని ఎవరైతే చెప్పేవాడిని గుణవచనం అంటామంట. అది ఇక్కడ చెప్పబడింది. जड़ का भाव कर्म जाग्ञ कही जाएगी। इसी प्रकार और में जाने कर्म से यहाँ क्रिया लेनी चाहिए। कर्म से क्रिया शब्द अर्थం తీసుకోవాలి। गुण को जिसने कहा वह गुणवचन कहा जाएगा। గుణాన్ని చెప్పారో దాన్ని గుణవచనం కింద మనం అర్థం చేసుకోవాలి. అసలు ఇవి గుణవాచక శబ్దాలు, బ్రాహ్మణాది గణంలోని శబ్దాలు మనం చూసి తలపెత్తాల్సినప్పుడు రూపాయలు ఎలా ఉంటాయో అవి మనం చూసాం. అస్తు, అవి సామాన్యంగానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, మహోదయ జీ చెప్పండి. ఈ మానవత్వం అంటే ఇక్కడ మానవత్వమేనా? ఈ నకారం మహోదయ. మానవత్వం అవి దాని అర్థం మహోదయ అంటే చిన్నపిల్లాడని. చిన్నపిల్లాడనే పసిపిల్లాడిలాగా మాట్లాడుతున్నవి అంటుంటారు కదా. అక్కడ మనకు ప్రాతిపదికం మను శబ్ద మాన శబ్దం ఇచ్చింటారు. అక్కడ మానవ శబ్దం, మానవ దానికి అర్థం ఏదో ఇచ్చారో నాకు ఇది అనకారం వచ్చింది కదా. సామాన్య అకారం అంటే మానవ శబ్దం, మానవ అణ వచ్చింది. బ్రాహ్మణాది గణంలో ఈ శబ్దం ఉంది, దానికి అర్థం అంటే బాలుడు అని వస్తుందేమో కదండి. బాలుడు బాలకుడు అని వస్తుంది కదా. బాలుడు అర్థం చేసుకుంటారు. ప్రౌఢ రచనలో మానవకం పృచ్ఛతి అని వచ్చింది మోదయ. ప్రౌఢ రచన కౌందులో మానవకం పృచ్ఛతి మార్గాన్ని అడుగుతున్నాడు అని వచ్చింది కదా మోదయ. బాలుడు దాంట్లో ఉపయోగిస్తున్న మానవకుని అడుగుతున్నాడు, మనిషిని అడుగుతున్నాడు. ఇక్కడ సామాన్యంగా మనిషి అని చెప్పి తీసుకుంటాం. సంతానం మానవకం పృచ్ఛతి, అలాగే మనం ఉదాహరణ తీసుకుంటాము. అంటే ఇక్కడ మనిషి అనే అర్థమేగా మహోదయ. అయితే మనిషి అర్థం తీసుకుంటాం. అలాగైతే మానవత్వం, మానవత. ఇక్కడ అనకారం ఎందుకు వచ్చిందో కానీ చూస్తుంటే అదే ఉన్నాయి. బ్రాహ్మణత్వం లాగానే మానవత్వం, మానవత. మానవక అంటే బాలక అని వస్తుంది కదా. మానవత ఏమనుకుంటున్నారంటే మానవ శబ్దానికి నత్వం వచ్చింది అనుకుంటున్నారు. కాదండి, అది శబ్దమే మానవ శబ్దం. మానవక అంటే బాలక అని. సామాన్య నకారం ఉన్నప్పుడు అర్థం ఇచ్చేదేమన్నా? సామాన్య నకారం ఉన్నప్పుడు మాది రాష్ట్రం సామాన్య మానవ అది మానవత్వం అంటాం. మానవత్వం అనం కదా. అననే రాస్తామా మనం? మామూలు మానవత్వం మనిషిలో ఉన్నటువంటి నకారమే రాస్తామండి మనం. ఆ అర్థంలో తీసుకుంటాం. మనిషి నకారం రాయము దాంట్లో. తవర్గం రాస్తాం. అక్కడ తవర్గం రాస్తాం కదా. పంచమాక్షరం తవర్గంలోని పంచమాక్షరం రాస్తాం. మానవత్వం అంటే ఇది మానవత్వం. తర్వాత చూసి చెప్పండి మహోదయ, తర్వాత చదవండి, సమయం ఎందుకు, మీరు తర్వాత చూసి చెప్పండి. అంటే ఇక్కడ ఏం లేదు, సామాన్య ఇక్కడ మానవకం పంథానం పృచ్ఛతి,
ఓకేనా. మహోదయ అక్కడ ప్రౌఢలో అనానే వచ్చింది మహోదయ, మానవకం పంతానం పృచ్చతి అని అనా వచ్చింది అక్కడ. అదే ఇక్కడ మనకు అదే పిల్లవాడని చెప్పి అర్థం వస్తుంది తీసుకుంటుంది. ఓకేనా. అవును మహోదయ, అక్కడ అనాకారం బాలుడని రాయించారు మీరు, బాలుని మార్గాన్ని అడుగుతున్నాడనే రాయించారు మహోదయ. బాలుడు రాశామా? అవును ఓకే మహోదయ, అండి. బాలుడని రాయించారు. అదే ఇక్కడ కూడా మనకు నేను అది కూడా పుస్తకం చూస్తున్నాను యోగ అక్కడ సిద్ధాంతం. హిందీ అర్థం ఉంటది కదండి, అది చూస్తే అర్థం అవుతుంది. అదే బచ్చే ఇచ్చాను. బచ్చని పిల్లవాడు, ఉమ్. పిల్లవాడే ఇస్తారు. ఓకేనా. సహజంగా ఇక్కడ మానవకం ఇవ్వలే, భాషార్థాలు ఇవ్వలే, అందుకే అడిగా. గురువు గారు, కోశంలోనూ 2 ఉన్నాయండి, మనుష్యుడని ఉంది, బాలకుడని ఉందండి. సందర్భాన్ని బట్టి తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. సందర్భాన్ని సామాన్యంగా మన మనిషి మార్గాన్ని మనిషి మానవకం ఇచ్చది అని చెప్పి రూఢి శబ్దంలో మానవ శబ్దం కూడా ఉపయోగిస్తాం. కానీ లోకంలో మనోహ అపత్యం అనే అలాగే అండి. మనోహ అపత్యం, మనో యొక్క సంతానం మానవ అని చెప్పి చెప్పుకుంటాం. మనోహ అపత్యం పుమాన్. జాతి వస్తుందండి, జాతి తీసుకుంటే, జీ జాతి తీసుకుంటే మనకి మానవుడని వస్తుంది. ఇప్పుడు బచ్చార్థం తీసుకుంటాం. దానికి సామాన్యంగా పైన కోశం ప్రకారంగా మనకి ఎందుకు సామాన్య ప్రయోగంలో కూడా మనిషి అర్థం తీసుకుంటాం అట. ఓకేనా. కాబట్టి ప్రయోగ ద్వయం మన సందర్భం బట్టి తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లవాడి అర్థం కూడా వస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో. కానీ మానకాన్ని పిల్లవాడి అర్థం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి పిల్లవాడని తీసుకోవాలి సరిపోతుంది. అస్తు. ఓకే, మనకి మొత్తానికి అనకారం వచ్చిన పిల్లవాడి అర్థంలో ఈ శబ్దాన్ని ఉపయోగిస్తాము. సహజంగా మానుష్య రూపంలో తీసుకుంటాం ప్రయోగాన్ని బట్టి, అది గమనించండి. సరే అస్తు. స్థేనాద్య నలోపశ్చ, స్థేనాద్యన్నలోపశ్చ, స్థేనాద్యన్నలోపశ్చ, ఇది మనకు సూత్రం, ఇది 4 సూత్రము. పదవి భాగం వచ్చేసి స్థేనాత్ పంచమీ విభక్తి ఏకవచనం, యత్ ప్రథమ విభక్తి ఏకవచనం, నలోపహ ప్రథమ విభక్తి ఏకవచనం. 3 పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చ అవే పదము ఇది కూడా ఉంది. సమాసం వచ్చేసి నకారస్య లోపః నలోపః, షష్ఠీ తత్పురుష సమాసము. అనువృత్తి వచ్చేసి కర్మణి తస్య భావస్త్వతలో తద్దితాః జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం చూడండి. షష్ఠీ సమర్థాత్ స్థేన ప్రాతిపదికాత్ భావకర్మణోర్ యత్ ప్రత్యయో, భావకర్మలు యత్ ప్రత్యయం వస్తుంది. నకారస్య చ లోపః, నకారానికి లోపం కూడా అవుతుంది. నకారస్య చ లోపః. నకారం కూడా లోపం కూడా అవుతుంది. అస్తు. తో షష్ఠీ సమర్థ అన్న ప్రాతిపదికం చేత స్థేన ప్రాతిపదిక భావకర్మలు యత్ ప్రత్యయం వస్తుంది. నకారస్య చ లోప, నకారానికి లోపం కూడా అవుతుంది. నకారస్య చ లోప అంటే ఇక్కడ మనకు స్థేనాలో ఉంది కదా, ఆ స్థేనాలో ఉండే నకారం కూడా లోపిస్తుంది అన్నమాట. స్థేన అనే శబ్దంలో శృతులు ఇచ్చిన ప్రకారంగా ఆ నకారం లోపిస్తుంది. అంటే యత్ ప్రత్యయంతో పాటు నకారం కూడా లోపిస్తుంది. అందుకే షష్ఠీ సమర్థ స్థేన ప్రాతిపదిక భావకర్మణో యత్ ప్రత్యయో భవతి, నకారస్య చ లోపః, నకారానికి లోపం కూడా వస్తుంది అన్నమాట. ఉదాహరణ స్థేనస్య భావః కర్మవ స్థేయం, స్థేనస్య భావః కర్మవ స్థేయం, అలాగా రూపం మనకు కనిపిస్తుంది అన్నమాట. స్థేన ప్రాతిపదికం కింద మనకు సంకేతాలు భాషార్థులు స్థేన ప్రాతిపదిక యత్ ప్రత్యయం వచ్చింది. యత్ ప్రత్యయం రాగానే అనుబంధం లోపం చేసి స్థేన యా ప్రత్యయంతో పాటు మనకు నకారం లోపిస్తున్నమాట. అందుకే స్థేయ వచ్చింది కాబట్టి పక్కన సు తెచ్చుకుంటాం. సుస్థానంలో అమ్ము అమ్మి పూర్వ చేసుకుంటే స్థేయం అనే రూపం మనకు సిద్ధిస్తున్నమాట. మొత్తానికి స్థేనాద్యత్ నలోపశ్చ, అది మనకు స్థేన ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం వస్తుంది, అవును నకారంగా లోపం అవుతుంది. సూత్రంలోనే అర్థం దాగి ఉంది. స్థేనాత్ యత్ నలోపశ్చ, దానికి సంధి వలన ఎన్ నలోపశ్చ అయిపోయింది. అస్తు. నెక్స్ట్ చూడండి. సఖ్యుర్యః, సఖ్యు పంచమీ విభక్తి ఏకవచనం, యః ప్రథమ విభక్తి ఏకవచనం.
అనువృత్తి వచ్చేసి కర్మని తస్య భావస్త్వతలో తద్వితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థాత్ సఖీ ప్రాతిపదికాత్, సఖీ శబ్దానికి సఖిహు వస్తుందన్నమాట పంచమీ భక్తి ఏకవచనంలో. సఖీ షష్ఠీ సమర్థాత్ సఖీ ప్రాతిపదికాత్ యః ప్రత్యయో భవతి. భావకర్మణో అర్థయో, భావ కర్మార్థంలో సఖీ ప్రాతిపదికం చేత యహ ప్రత్యయం సూత్రమే సూత్రం ద్వారా విధానం చేయబడిన యహ ప్రత్యయో భవతి అని చెప్పి, సఖీ ప్రాతిపదికం చేత యహ ప్రత్యయం వస్తుంది భావ కర్మార్థంలో. ఉదాహరణకు సఖ్యుర్భావ కర్మవ సఖ్యం, సఖ్యుర్భావ సఖి యొక్క భావ లేదా సఖి యొక్క కర్మ సఖ్యం అంటాం. సఖీ ప్రాతిపదికం చేత యహ ప్రత్యయం చేసుకుంటాం. యా ప్రత్యయం చేసుకున్న ద్వారా ఎస్యేది లోపం చేసుకుంటే సఖ్ యా కలిపితే సఖ్య అయిపోతుంది. సఖ్య తర్వాత చూస్తాను అమ్ము అమ్మి పూర్వ చేసుకుంటే సఖ్యం అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. सखीपन या मित्र की क्रिया को सख्यम कहेंगे. सखीपन या मित्र की क्रिया को అంటే సమాన సఖ్యత ఎక్కడ వస్తుంది, సమాన గుణ కర్మ స్వభావం ఎక్కడైతే ఉంటాయో అక్కడ సఖ్యత వస్తుంది అన్నమాట. ఓకేనా, అందుకే సఖ్యుర్భావ అని చెప్పి చెప్పుకుంటామట. సఖ్యుర్భావ సఖ్యం అంటే సఖిత్వం అంటే మిత్రత్వం, సఖీపన్ మిత్రపన్ అనేది ఇక్కడ మనం తీసుకుంటాం. ఆ సందర్భంలో ఇక్కడ చెప్పబడింది. అస్తు నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు తో ఈ రూపసిద్ధి సామాన్యంగా ఉంది. నెక్స్ట్ చూడండి, కపిజ్ఞాత్యోర్ధక్, కపిజ్ఞాత్యో షష్ఠీ విభక్తి ద్వివచనం, ఢక్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా పద విభాగం చేసుకున్నాము. కపిజ్ఞాత్యోర్ధక్ ఢక్ ఇది సూత్రము. तो కపిజ్ఞాత్యోః షష్ఠీ విభక్తి ద్వివచనము, ఢక్ ప్రథమ విభక్తి ఏకవచనము. సమాసం వచ్చేసి కపిశ్చ జ్ఞాతిశ్చ, కపిశ్చ జ్ఞాతిశ్చ, కపిజ్ఞాతి తయోః కపిజ్ఞాతి. జ్ఞాతి అండి, బంధువు అండి, జ్ఞాతి కపిజ్ఞాతి తయోః కపిజ్ఞాత్యోః. కపిజ్ఞా ఇక్కడ జ్ఞా విషయంలో కొంత జ్ఞా అంటారు, కొంత జ్యా అంటారు, కొంత జ్ఞా అంటారు. అది మొదటి జ్ఞాతి అని పలకాలి, ఒక్కొక్క ప్రాంతంలో పలకాలి. కపి అని సిద్ధాంతంగా కపిజ్ఞాతి అనే ఉండాలి ఉచ్చారణ దృష్టి చూసుకుంటే. అస్తు, కానీ ఇక్కడ ఇదే కరెక్ట్ అండి. అస్తు, ఎప్పుడైనా కూడా ఇదే రకంగా ఉచ్చరించాలి. తో మనకు ఇక్కడ మనం ఇతరేతర యోగ సమాసం చెప్పుకున్నాము. కపిజ్ఞాత్యోహలో అర్థం వచ్చేసి చూడండి, అనువృత్తి సామాన్యంగా ఉండే కర్మని తస్య భావస్త్వతలో తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థం వచ్చేసి షష్ఠీ సమర్థాభ్యాం కపిజ్ఞాతి ప్రాతిపదికాభ్యాం కపిజ్ఞాతి జ్ఞాతి యజ్ఞాతి. అస్తు, కపిజ్ఞాతి ప్రాతిపదికాభ్యాం ఢక్ ప్రత్యయో భవతి. భావకర్మణోర్ అర్థయోః. షష్ఠీ సమర్థవంతమైనటువంటి కపి జ్ఞాతి ఈ రెండు ప్రాతిపదికముల చేత ఢక్ ప్రత్యయం వస్తుంది. కానీ ఏ అర్థంలో వస్తుంది? భావ కర్మార్థంలో వస్తుంది. భావకర్మణోర్ అర్థయోః, భావార్థంలో కర్మార్థంలో మనకు ఢక్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అస్తు, ఉదాహరణకు కపేర్భావ కర్మవ కాపేయం, కపేర్భావ కర్మవ కాపేయం. అలాగే జ్ఞాతేయం. ఇలాగా జ్ఞాతి ప్రాతిపదికం చేత కపి ప్రాతిపదికం చేత మన సూత్రానుష్ఠానంగా ఢక్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఢక్ కర్మలో వచ్చిన ఢా మిగులుతుంది. ఆ ఢా స్థలం ఏయ ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? ఏయ. సో అందుకే కపి ఏయ, అలాగే జ్ఞాతి ఏయ. తో ఎస్ ఏది లోపం చేసుకుంటే కప్ ఏయ, జ్ఞాతి అని చెప్పి జ్ఞాతి ఏయ కలుపుకుని జ్ఞాతేయ. అలాగే కాపేయ, కపి ప్రాతిపదికం చెప్పిన కపికి ఆదేశకు దిగు చేసుకుంటాం. ఇక్కడ ఢక్ ప్రత్యేక కిటి చేప అందుకే కాపేయ అలా వస్తున్నాం. అలాగే జ్ఞాతేయ
తర్వాత సు తెచ్చుకొని సుస్థానం అమ్ము అమి పూర్వ చేస్తే జ్ఞాతేయం కాపేయం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అనమాట. నెక్స్ట్ చూడండి, పత్యంత పురోహితాదిభ్యో యక్. పత్యంత పురోహితాదిభ్యో యక్. పత్యంత పురోహితాదిభ్య పంచమీ విభక్తి బహువచనం, యక్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి పతి శబ్దో అంతే యస్య స పత్యంత. పది శబ్దం అంతిమంలో ఉంది ఏ శబ్దానికైతే అని పత్యంత అంటాం. బహుది సమాసం. పురోహిత ఆది ఏషాం తే పురోహితాదయ. పురోహిత శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే వాటిని పురోహితాదయ అని చెప్పుకుంటామంట. ఇది పురోహితాది గణంలో శబ్దావళి, శబ్దాలు ఏవైతున్నా అవి తీసుకున్నాం. ఇది కూడా బహుది సమాసం. ఇప్పుడు రెండు కలిపి చెప్తున్నాం. పత్యంతశ్చ పురోహితాదయశ్చ. ఈ రెండు కలిపితే పత్యంత పురోహితాదయ. తేభ్య పత్యంత పురోహితాదిభ్య. ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి కర్మని తస్య భావస్త్వతలో తద్ధితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ షష్ఠీ సమర్థేభ్య పత్యంతేభ్య ప్రాతిపదికేభ్య పురోహితాదిభ్యశ్చ. షష్ఠీ సమర్థవంతమైనటువంటి పతి శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికాలు, అలాగే పురోహితాది గణంలో ఉండే ప్రాతిపదికాలు అంటే శబ్దాలు. ఈ శబ్దాల చేత భావకర్మణో అర్థయో, భావార్థంలో కర్మార్థంలో యక్ ప్రత్యయో భవతి. ఈ సూత్రం విధానం చేసిందన్నమాట. యక్ ప్రత్యయో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఉదాహరణలు కూడా అదే విధంగా ఇవ్వబడ్డాయి. పత్యంత పతి శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ఉదాహరణలు. సేనాపతి. పతి శబ్దం అంతిమంలో ఉంది. ఎవరికి అంతిమంలో ఉంది? సేనా శబ్దానికి అంతిమంలో ఉంది, అందుకే సేనాపతి అని చెప్పుకున్నాం. సేనాపతి ఇకారంతం కంటే సేనాపతేర్ భావ లేదా సేనాపతేర్ కర్మ. సేనాపతేర్ భావ లేదా సేనాపతేర్ కర్మ. తో రెండు ట్లేదని తీసుకోవచ్చు. అందుకే సేనాపతేర్ భావ కర్మ వ సైనాపత్యం. సేనాపతి ప్లస్ మనకు ఈ సూత్రంలో యక్ ప్రత్యయం. సేనాపతి ప్లస్ యక్ ప్రత్యయం అంటే ఆదేశకు దిద్ది చేసుకుంటాం. సైనాపతి తర్వాత ఎస్సీయతి శ్లోపం చేసుకుని సైనాపత్ కలిపితే సైనాపత్య. తర్వాత సు తెచ్చుకొని సుస్థానంలో అమ్ము అమి పూర్వ చేసుకుని సైనాపత్యం అలాగ రూపం సిద్ధిస్తున్నాం. సైనాపత్యం. గృహపతి శబ్దం చేత గార్హపత్యం, ప్రజాపతి శబ్దం చేత ప్రాజాపత్యం. అన్నిట్లో పతి శబ్దం అంతిమంలో ఉందన్నమాట. ఎందుకు పత్తి అంతాత్ అని చెప్పుకున్నాం. పది శబ్దం అంతిమంలో ఉన్నట్టు ప్రాతిపదికం తీసుకోవాలి. అటు షష్ఠీ సమర్థవంతమైన ప్రాతిపదికం చేత మనం ఈ సూత్రం ప్రకారంగా ఏకపత్యం చేసుకుంటే ఈ రకంగా గార్హాపత్యం, సైనాపత్యం, ప్రాజాపత్యం అనే రూపాలు మనకు సిద్ధిస్తాం. అన్నిట్లో సు తెచ్చుకుని సుస్థానం అమ్ము అమి పూర్వ చేసుకుంటాం. నెక్స్ట్ పురోహితాదిభ్య. పురోహితాది గణంలో ఉండే శబ్దాల చేత కూడా పురోహితస్య భావ కర్మో వా పౌరోహిత్యం రాజ్యం. పౌరోహిత్యం రాజ్యం అలాగా మనకు ఇక్కడ చూపిస్తాను. అలాగే పౌరోహిత్యం రాజ్యం, అలాగే రాజ్యం శబ్దం కొలుస్తున్నాడు. రాజ్యం అంటే రాజుని ప్రాతిపదికం చేత రాజ్యం అలాగా రూపం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు యక్ ప్రత్యయం వచ్చిన రాజన్ ప్లస్ ఇక టీ భాగం లోపం చేసుకుంటాం. రాజు ప్లస్ కలిపి రాజ్య. తర్వాత సుస్థానం అమ్ము అమి పూర్వ చేసుకుంటే రాజ్యం అనే రూపం మనకు సిద్ధిస్తున్నాం. టీ భాగం లోపం చేసుకున్న తర్వాత ఈ రకంగా ఈ సూత్రంలో ఉండే ఉదాహరణ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ప్రాణభృత్ జాతి వయోవచనోద్గాత్రాదిభ్యో ఐ. వయోవచన ఉద్గాత్రాదిభ్యో ఐ. సో పదవి భాగం చూసినట్లయితే ప్రాణభృత్ జాతి వయోవచన ఉద్గాత్రాదిభ్య. ఇదంతా సమస్త పదం. ఇది పంచమ విభక్తి బహువచనం చెప్పాం. కేవలం ఐ ప్రత్యయం. ఐ ప్రథమ విభక్తి ఏకవచనం.
ఈ సంపూర్ణ సూత్రం 2 భాగాలు విడగొట్టుకున్నాం, అన్ని కలిపి చెప్పుకున్నాం అట. అవేంటో విడదీసినట్లయితే మనం సమాసంలో ముందుగా ప్రాణభృతాం జాతి, ప్రాణభృత్ జాతి. ప్రాణభృతాం జాతి అంటే ప్రాణుల యొక్క సమూహం, జాతి అయితే ఉందో ప్రాణభృత్ జాతి అంటాం. ఇది షష్ఠీ విభక్తి, షష్ఠీ తత్పురుష సమాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే షష్ఠీ విభక్తులు విడగొట్టుకున్నాం, ప్రాణభృతాం జాతి, ప్రాణభృత్ జాతి అని చెప్పి. వయసో వచనం, వయోవచనం. వయస్సు యొక్క వచనాన్ని వయోవచనం అంటాం. ఈ వయోవచనం యొక్క వయోవృద్ధుల యొక్క వచనం అండి అని చెప్తుంటాం. అలాగే మొత్తానికి వయసో వచనం, వయోవచనం అంటాం. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. వయస ఇది షష్ఠీ విభక్తి ఏకవచనం విడగొట్టుకున్నామంట. వయస వచనం, వయోవచనం. అలాగే ఉద్గాత్రు ఆదిరి ఏషాంతే ఉద్గాత్రాదయ. ఉద్గాత్రు శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే దాన్ని ఉద్గాత్రాదయ శబ్దా అంటామంట. ఇది బహుది సమాసాలు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మొత్తం కలిపి చెప్పుకున్నాం. ప్రాణభృత్ జాతిశ్చ వయోవచనం చ, ప్రాణభృత్ జాతిశ్చ వయోవచనం చ ఉద్గాత్రాదయశ్చ. మొత్తం కలిపితే ఏమొస్తుంది? ప్రాణ వయోవచనం ఉద్గాత్రాదయ తేభ్య ఉద్గాత్రాదిభ్య, తేభ్య ఉద్గాత్రాదిభ్య. ఇది ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి కర్మణి తస్య భావస్త్వతలౌ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థేభ్యః ప్రాణభృత్ జాతివాచిభ్యో వయోవచనేభ్యః ఉద్గాత్రాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్యో ఐ ప్రత్యయో భవతి. ఐ ప్రత్యయం వస్తుంది. భావ కర్మణోర్ అర్థయో, భావ కర్మార్థంలో వస్తాయన్నమాట. షష్ఠీ సమర్థవంతమైనటువంటి ప్రాణభృత్ జాతి వాచి శబ్దాలతోటి, వయోవచన శబ్దాలతోటి, ఉద్గాత్రాది శబ్దాలతోటి, ఉద్గాత్రాది శబ్ద ప్రాతిపదికాలతోటి మనకు ఐ ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రం ఐ ప్రత్యయ విధానం చేసింది అన్నమాట. అది ఏ అర్థంలో? భావ కర్మణో అర్థం. ఇక్కడ భావ కర్మార్థంలో ఈ ప్రత్యయాలు, ఈ ప్రాతిపదికాలతో ఈ ప్రత్యయం వస్తుందన్నమాట. ఏ ప్రత్యయం వస్తుంది? ఐ ప్రత్యయం వస్తుందన్నమాట. ఉదాహరణ క్రమంగా చూపించబడ్డాయి. ఉదాహరణలు ఇక్కడ ప్రాణభృత్ జాతివాచిభ్య. ప్రాణభృత్ జాతివాచిభ్యకి ఉదాహరణ ఎలా ఉంటే, ప్రాణభృత్ అంటే సమూహం, దాని యొక్క సమూహ వాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఇక్కడ ప్రత్యయ విధానం ఉంటుంది. ఏంటివంటే అశ్వస్య భావ కర్మవ ఆశ్వం. అశ్వముడు గుర్రం అనే అర్థం తీసుకుంటాం. ఆశ్వం అంటే అశ్వం యొక్క భావనే లేదా కర్మనే ఆశ్వం అంటాం. లేదా అశ్వత్వం అంటే అశ్వపుడు, మనుష్యత్వం, మనిషి యొక్క స్వాభావిక గుణం ఏదో విధంగా అంటాం. పన అంటే స్వభావం. అలాగే అశ్వస్య భావ కర్మవ ఆశ్వం లేదా అశ్వత్వం లేదా అశ్వత కలిపత్యం వచ్చినప్పుడు. అలాగే ఉష్ట్రస్య భావ కర్మవ ఔష్ట్రం. ఉష్ట్రత్వం ఇక్కడ గుణం వృద్ధి జరగలేదు అంటే, ఎందుకంటే కత్వా ప్రత్యయం కాబట్టి. ఇక్కడ ముందుగా ఏంటి అని ఐ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు వృద్ధి చేసుకున్నాం. అందుకే ఉష్ట్ర అనేది ఔష్ట్రగా మరి ఔష్ట్రం. తర్వాత ఉష్ట్రత్వం, త్వం ప్రత్యయం వచ్చినప్పుడు, ఉష్ట్రత తల ప్రత్యయం వచ్చినప్పుడు. ఇవి మనం ప్రాణజాతివాచి శబ్దాలు ఒక ఉదాహరణ మనం చూసాం కొన్ని ఉపలక్షణంగా. వయోవచనేభ్య, వయహను బట్టి, వయ అంటే వయసును బట్టి వచనాలు ఏవైతే ఉంటాయి. కౌమారం, కైశోరం ఈ రకంగా వచ్చాయి. కౌమారం, కైశోరం. కుమార ప్రాతిపదికం చేత కౌమారం వచ్చింది. కిషోర ప్రాతిపదికం చేత కైశోరం అనే రూపం వచ్చింది మనం. కౌమారం, కైశోరం. కౌమారం, కైశోరం. కుమారస్య భావ కర్మవ కౌమారం అంటాం. కుమారంలో ఉండే లక్షణాలు స్వభావం ఏ విధంగా ఉంటే కౌమారం అంటాం. అలాగే కిషోరస్య భావ కర్మవ కిషోర శబ్దం వృద్ధి చేసుకుంటే కైశోరం అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. కౌమారం, కైశోరం. ఏవం త్వతలౌ అపి బోధ్యౌ. తల ప్రత్యయాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి వాటి కూడా ఇదే విధంగా తీసుకున్నాం. కుమారత్వం,
కిషోరత్వం, కిషోరత, కుమారత, అలాగా త్వా తలుపు తెలిసినప్పుడు ఆ రకంగా రూపాలు వస్తాయన్నమాట. ఇవి వయోవచన శబ్దాల యొక్క ఉదాహరణ ఎలా ఉంటే చూశాము. కౌమారం, కుమారత, కుమారత్వం, కిషోరం, కిషోరత, కిషోరత్వం ఇలాగ వస్తాయి. ఉద్గాత్రాదిభ్య, ఉద్గాత్రాది గణంలో ఉండే శబ్దాలు ఏంటంటే ఉద్గాతృ భావ కర్మోవ ఔద్గాత్రం, ఔన్నేత్రం, ఉన్నేత్రస్య భావ కర్మోవ ఔన్నేత్రం అలా వస్తుందన్నమాట. ఉన్నేత్రస్య భావ కర్మోవ ఔన్నేత్రం. ఓకేనా? ఉద్గాత ప్రాతిపదికం చేత, ఉద్గాత ప్రాతిపదికం చేత మనకి ఇక్కడ ఐ ప్రయత్నం చేసుకున్నాం కాబట్టి అది ఇది చేసుకుంటే ఔద్గాత్ర అవుతుంది. తర్వాత ఎస్ చేతి శ్లోకం చేసుకుని ఔద్గాత్ర అమ్ము ఔద్గాత్ర సుస్థానంలో అమ్ము చేసుకుంటాం. ఔద్గాత్ర అమ్ము అవి పూర్వ ప్రకారం కలుపుకుంటే ఔద్గాత్రం. అలాగే ఉన్నేత్రస్య భావ ఔన్నేత్రం, ఇక్కడ సేమ్ అదే విధంగా ఊకి వృద్ధి చేస్తే ఔ అయిపోతుంది. తర్వాత మిగిలిన అంశం అంటే ఎలా ఉందో అలా రాస్తుంది. ఔన్నేత్రం అలాగా వస్తున్నారు. సుస్థానం కూడా అమ్మ అమ్మి పూర్వ చేసుకుంటాం అన్నమాట. మస్తు ఇక్కడ ఓత్రాభ్యశ్చ ఛ ప్రత్యయం ప్రాప్తం అవుతుంది. దాన్ని కూడా బాధించేసి అపవాద సూత్రంగా ఇదే విశిష్టంగా ఐ ప్రత్యయం తెచ్చుకున్నామాట. ఓత్రాదిభ్యశ్చ ప్రకారంగా. మస్తు ప్రాణభృత్ జాతిని ప్రాణిధారి, ప్రాణం ధరించేటువంటి ధారణ చేసేటువంటి జాతి ఏదేం కావచ్చు. పశు జాతి, పక్షి జాతి, మనిషి జాతి ఏదేం కావచ్చు. అంటే జీవధారి జాతి. ప్రాణభృత్ అంటే ప్రాణం కలిగిన అని కదండి, ప్రాణం కలిగిన జాతి ప్రాణభృత్, ప్రాణభృత్ జాతి, ప్రాణధారిని, ప్రాణం ధరించేటువంటి ప్రాణి. అంటే ప్రాణం ధరించే ప్రాణి ఏదైనా కావచ్చు. అందుకే ప్రాణధారి, ప్రాణాన్ ధారయతి ప్రాణధారి అంటామంట. అదే మీరు చెప్పే అర్థం వస్తుంది అక్కడ. ప్రాణం ఉన్నదాన్ని ప్రాణభృత్ అంటాం. జీవ సమూహాన్ని, ప్రాణి సమూహాన్ని ప్రాణభృత్ అని చెప్పుకుంటాం. అదే ప్రాణాన్ని ధరించేవాడిని ప్రాణధారి జాతి అని చెప్పుకున్నామట. ఓకే, అందుకే జీవధారి జీవజాతి ప్రాతిపదికం చేత జీవధారి అని జీవనాన్ని జీవం అంటే ఆత్మను దానం చేసుకున్నటువంటి వ్యక్తి జీవధారి లేదా జాతి వాచర్యం తీసుకోవచ్చు. ఇటువంటి ప్రాతిపదికం చేత అస్వస్య భావ అని వచ్చింది కదండి, అంటే ప్రాణం కలిగిన గుర్రం తీసుకోవచ్చు కదా. జీవం ఏదో ప్రాణి అంటే ఏదో ప్రాణం ఉండే గతి ఉండాలి. ఏదేం ప్రాణి కావచ్చు, అది మనుష్య ప్రాణి కావచ్చు, పశు ప్రాణి కావచ్చు, కీట పతంగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాణం దానం చేసి ఉంటామంట. అది ఇక్కడ ఆ రకంగా మనం తీసుకోవచ్చు అండి. ఇక్కడ జీవం ధారణ చేయబడింది అంటే ఆ పశువు కూడా ప్రాణియుక్తమైనటువంటి సమూహం, ప్రాణియుక్తమైన జీవి పశు విశేషం అయితే ఉందో ఆ జాతిని ఇక్కడ మనం తీసుకోవాలి. అటువంటి జీవధారి జాతివాచి ప్రాతిపదికం చేత వయోవచన అర్థం అంటే అవస్థావాచి, వయో అంటే అవస్థావాచి ప్రాతిపదికం చేత మనకు ఐ ప్రత్యయం వస్తుంది. उद्गात्रियों से जो ऋत्विक विश्लेषवाची शब्द है उनसे होत्राभ्यश्च प्रकार ఛ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం దాన్ని ఆపి ఐ ప్రత్యయం విధానం చేస్తున్నామట. ఫస్ట్ ఇక్కడ దాంట్లో ఉండేటువంటి తాత్పర్యం మళ్ళీ చెప్పుకున్నాము భావార్థాన్ని. ఫస్ట్ నెక్స్ట్ చూడండి. హాయనాంత యువాదిభ్యో అన్, హాయనాంత యువాదిభ్యో అన్ చూడండి. హాయనాంత యువాదిభ్య పంచమి విభక్తి బహువచనం అని ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి హాయనో అంతే ఏషాంతే హాయనాంతాహ. హాయన శబ్దం అంతిమంలో ఉంది. ఏ శబ్దాలకైతే తే హాయనాంతాహ శబ్దాహ అంటాం అనమాట. ఇది బహువ్రీహి సమాసం. యువన్ ఆదిరి ఏషాంతే యువాదయ, యువన్ ఆదిరి ఏషాంతే యువాదయ. యువన్ శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే యువాదయ అంటాం. ఇది బహుది సమాసం. హాయనాంతశ్చ యువాదయశ్చ, ఆయనాంత శబ్దం మరి యువాది శబ్దం అండి. యువా శబ్దం ఆదిలో ఉంది ఏ శబ్దాలకైతే యువాది శబ్దం. హాయనాంతాశ్చ యువాదయశ్చ కలిపితే హాయనాంత యువాదయ.
తేభ్యః హాయనాంత యువాదిభ్యః. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. హాయనాంత యువాదిభ్య ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి కర్మణి తస్య భావస్త్వతలౌ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః షష్ఠీ సమర్థేభ్యో హాయనాంతేభ్యో ప్రాతిపదికేభ్యో యువాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్యో అని ప్రత్యయో భవతి. భావకర్మణోర్ అర్థయోః. షష్ఠీ సమర్థవంతమైన హాయనాంత, హాయన శబ్దం అంతిమంలో ఉండే అటువంటి ప్రాతిపదికాలు. హాయనాంతేభ్యో ప్రాతిపదికేభ్యో యువాదిభ్యశ్చ యువాది గణంలో ఉండే ప్రాతిపదికాలు. యువాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్యో ఈ ప్రాతిపదికాలతో ఏ ప్రత్యయం వస్తుంది? అన్ ప్రత్యయో భవతి. ఏ అర్థంలో వస్తుంది? భావార్థంలో, కర్మార్థంలో. అందుకే భావ కర్మణోర్ అర్థయోః. ఉదాహరణలు అవి అదే విధంగా ఇవ్వబడ్డాయి. ఆయనాంతేభ్య ముందుగా ఆయన శబ్దం అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికాలు ఏంటివంటే ద్విహాయనస్య భావః కర్మ వ ద్వైహాయనం. ద్విహాయన, ద్వి పూర్వపదం, హాయన ఉత్తరపదం, అందుకే హాయనాంత శబ్దం అనమాట. అందుకే ద్విహాయనస్య భావః కర్మ వ ద్వైహాయనం. త్రిహాయనస్య భావః కర్మ వ త్రైహాయనం. ఈ రకంగా ద్విహాయనం, త్రైహాయనం. ద్విహాయన, త్రైహాయన ఈ రెండు ప్రాతిపదికముల చేత ఆయనంత ప్రాతిపదికం కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అని తెచ్చుకుంటాము. అని ప్రత్యయం తెచ్చుకుంటే అన్కు అనుబంధంలో ఉపయోగిస్తే ఆ మిగులుతుంది. తర్వాత ద్విహాయన ప్రాతిపదికానికి ఆ తెచ్చుకు రుద్ది చేసుకుంటే ద్వై ఆయన అలా వస్తుంది అన్నమాట. అలాగే త్రి ప్రాతిపదికానికి కూడా త్రిహాయన ఇక్కడ ఆ తెచ్చుకు రుద్ది చేసుకుని త్రైహాయన. ఎందుకంటే మనకు వచ్చిన అని ప్రత్యయం నిత్ ప్రత్యయం కాబట్టి ఆదేశకు తదితే స్వచామాదేహి ప్రకారంగా సామాన్యంగా వృద్ధి ఏకాదశం చేసుకుంటాం, వృద్ధి చేసుకుంటాం. అలాగే ద్వైహాయన, త్రైహాయన. తర్వాత సుస్థాల అము అమిపూర్వ చేసుకుంటే ఈ రకంగా రూపాలు కనిపించే విధంగా వస్తాయన్నమాట. యువాది గణంలో ఉండే ప్రాతిపదికాలు యువన్ ప్రాతిపదికం చేత యవ్వనం, యువన్ ప్రాతిపదికం చేత యువన ప్రాతిపదికం చేత యవ్వనం అనే రూపం కూడా మనకు సిద్ధిస్తుంది అన్నమాట. సో యువ ప్లస్ అన్, యువన్ శబ్దము, యువన్ ప్లస్ అన్ ఆదేశకు రుద్ది చేసుకుంటే యవ్వన్ ప్లస్ అన్ కలుపుకుని యవ్వన ప్లస్ ఆ యవ్వన వస్తుంది. యవ్వన ప్లస్ సు, ఆ సుస్థానం అమ్ము అమి పూర్వ చేసుకుంటే యవ్వనం అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అలాగే స్థావిరం, స్థావిర ప్రాతిపదికం చేత స్థావిరం, స్థవిర ప్రాతిపదికం చేత స్థావిరం వస్తుంది. స్థవిర ప్రాతిపదికంకి ఆది హెచ్చుకు వృద్ధి చేసుకుని స్థావిరం అలా వస్తుంది అన్నమాట. సర్వత్రా త్వా తలోపి ఉదాహరియౌ. అలాగే అన్ని చోట్ల మనం ద్వైహాయనం, ద్వైహాయనం, త్రైహాయనం. త్వా తల ప్రతి నేర్చుకుంటే ద్విహాయనత్వం, త్రిహాయనత్వం అలా వచ్చేది. ద్విహాయనత, త్రిహాయనత. త్వా తల ప్రతి నేర్చుకుంటే ఆ రకం రూపాయలు వస్తాయి. ఎందుకంటే కింద సర్వత్రా త్వా తలౌ అపి ఉదాహరియౌ, ఉదాహరియౌ త్వా తల ప్రతి కూడా మనం తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ నిర్దేశించబడింది కాబట్టి. అలాగే యువాదిభ్య యౌవనం, అలాగే స్థావిరం ఈ రకంగా మనకు మూడు రూపాయలు కనిపిస్తామన్నమాట. స్థవిర ప్రాతిపదికం చేసి స్థావిరం, యువని ప్రాతిపదికం చేసి యవ్వనం అనే రూపాయలు మనకు సిద్ధిస్తాయి. అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. త్వా తల ప్రతి కూడా ఇదే విధంగా సిద్ధిస్తాయని చెప్పి అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, ఇగంతాచ్య లఘు పూర్వాత్. అన్నిట్లో సామాన్యంగా మనకు సు తెచ్చుకుని తర్వాత అం తెచ్చుకునే ప్రక్రియ పూర్వత్ చూసుకోవాలి. ఇగంతాచ్య లఘు పూర్వాత్. ఇగంతాత్, ఇగంతం ఉండాలి, లఘు పూర్వంలో. లఘు అంటే హ్రస్వం లఘు, హ్రస్వాక్షరానికి లఘు అని పేరు. ఓకేనా, అది ఇక్కడ చెప్పబడింది. ఇగంతాత్ పంచమీ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. లఘు పూర్వాత్ ఇది పంచమీ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఇక్ అంతే యస్య స ఇగంతః. ఇక్ అంటే ఇక్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ శబ్దాలకైతే ఇగంతః అంటాం. తస్మాత్ ఇగంతాత్ ఇది బహుళ సమాసం అయింది. తో లఘు పూర్వాత్ అంటే ఏమిటి? లఘు పూర్వం యస్య స లఘు పూర్వ. లఘు శబ్దం పూర్వంలో ఉంది యస్య, యస్య శబ్దస్య.
లఘు పూర్వాత్, లఘు పూర్వంలో ఉంది. లఘు పూర్వం ఎస్ లఘు పూర్వం, లఘు పూర్వంలో ఉందని లఘు పూర్వ అంటాం. లఘు అంటే చెప్పిన హ్రస్వం లఘు, హ్రస్వాక్షరానికి లఘు అని పేరు. హ్రస్వాక్షరాలు ఏవైతే ఉన్నాయో దానికి లఘు అని చెప్పి పేరు వస్తున్నారు. అందుకే హ్రస్వం లఘు పూర్వం ఎస్ లఘు పూర్వం, లఘు పూర్వంలో ఉన్నారు ఎస్ ఎవరికైతే లఘు పూర్వ. తస్మాత్ లఘు పూర్వాత్, ఇది కూడా బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి అన్ కర్మణి తస్య భావస్త్వతలో తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. చూడండి, అర్థం వచ్చేసి షష్ఠీ సమర్థాత్ లఘు పూర్వాత్, ఇక్కడ పక్కన లకారం ఉంది కాబట్టి పూర్వంలో ఉండి లకారం, షష్ఠీ సమర్థాత్ తకారం కూడా లకారంగా మారిపోయింది అన్నమాట. షష్ఠీ సమర్థాత్ లఘు పూర్వాత్, షష్ఠీ సమర్థాత్ లఘు పూర్వాత్ ఇగంతాత్ ప్రాతిపదికాత్, ఇగంతాత్ ప్రాతిపదిక అను ప్రత్యయో భవతి భావ కర్మణోర్ అర్థయో, భావ కర్మార్థంలో ఈ ప్రత్యయాలు వస్తాయన్నమాట. షష్ఠీ సమర్థవంతమైనటువంటి లఘు పూర్వాత్ ఇగంత, లఘు పూర్వంలో ఉన్న ఇగంత ప్రాతిపదిక ఇక్కు ఉండాలి. కానీ ఆ ఇక్కుకి ఇగంతానికి ఏముండాలి? ఇగంతం అంటే ఈ ఊ రు లు, అది ఇదుక్కు, అది ఉదు వరకు వస్తుంది. ఈ ఊ రు 3 వర్ణాలు వస్తాయన్నమాట ఆ ఇక్ ప్రత్యాహారంలో. ఇక్కడ అదే విధంగా షష్ఠీ లఘు పూర్వాత్ ఇగంతాత్, ఇగంతాత్ ప్రాతిపదిక అని ప్రత్యయం వస్తుంది. భావ కర్మార్థం చెప్పుకున్నాము. ఇక్కడ లఘు అంటే హ్రస్వం లఘు అని చెప్పుకున్నాం. అలాగే త్వాతర ప్రత్యయాలు మనకు ఎలాగో వచ్చేస్తాయి. లఘుత్వం, లఘుత, అలాగే రూపాలు మనకు సిద్ధిస్తాయి. మొత్తానికి లఘు పూర్వాత్ అని చెప్పుకున్నాం. లఘు అక్షరం పూర్వంలో ఉండాలి, అప్పుడు మనకు రూపాలు సిద్ధిస్తాయి. చూడండి, ఇక్కడ శుచేర్ భావ కర్మవ శౌచం, శుచి ప్రాతిపదికం, ఇక్కడ లఘు ఉంది. శుచిలో సు లఘు పూర్వం, లఘు పూర్వంలోనే లఘు పూర్వం ఎస్ లఘు పూర్వ, తస్మా లఘు పూర్వాత్ అని చెప్పినాం. ఇక్కడ లఘు పూర్వంలో ఉంది జిస్కే ఎవరికైతే, అటువంటి ఇక్ అంతువాలే ప్రాతిపదికం. లఘు పూర్వంలో ఉన్నటువంటి అలాంటి ఇక్ అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత మనకు భావ కర్మార్థంలో అని ప్రత్యయం వస్తుంది. ఇక్కడ శుచి అవదు ముని, ఇక్కడ శుచిలో అది ముని ఇగంతా ఉంది. అంటే ఇకంటే ఇక్ ప్రత్యయం అంతిమంలో ఉండాలి. ఈ ఊ రు లు ఏ ఆ ఈ ఊ రు లుక్, ఈ ఊ రు, ఈ 3 అక్షరాలు ఉండాలన్నమాట. ఈ 3 అక్షరాలకు మాత్రమే మనకు ఏమొస్తుంది? ఇగంతం అంటామంట. ఎందుకు ఇక్ అని చెప్పి ఇక్ ప్రత్యాహారం తీసుకోవాలన్నమాట. అది అలాంటి అచ్చు అంతిమంలో ఈ ఊరు ఈ 3 ఏది ఉన్నా కూడా ఇగంతంగా తీసుకుంటామంట. ఇగంత ప్రాతిపదికం తీసుకొని మనకు ప్రత్యయం తెచ్చుకుంటాం, ప్రతి విధంగా చేసుకుంటాం. అందుకే శుచి ముని శబ్ద ఇగంత బి హే और लघु अक्षर भी है. శుచిలో సు హ్రస్వాక్షరం, మునిలో ము హ్రస్వాక్షరం, ఇవన్నీ లఘు అక్షరం అనమాట. అందుకే ఆ లఘు అక్షర్ అని చెప్పుకున్నాం ఇక్కడ. తో అందుకే మన ప్రకృతి సూత్రం ప్రకారం అనుప్రతిని వచ్చేస్తున్నాం. తర్వాత త్వా తలిపెత్తలు కూడా వచ్చేస్తే సహజంగా. ఇక్కడ మనకు శుచేర్ భావ శౌచం, మునేర్ భావ మౌనం, మునేర్ కర్మ వ మౌనం, ముని అశుచి, ఈ 2 ప్రాతిపదికం చేత మనకి ఏమొస్తుంది? తో మునిలో ము మొదటి అక్షరము హ్రస్వం ఉంది, తర్వాత మునేర్ భావ, ఇక్కడ మనకు కర్మార్థంలో భావం 2 తీసుకుంటే మౌనం అని చెప్పుకున్నాం. మొత్తానికి శుచి మను ఈ 2 ప్రాతిపదికం చేత మనకు అనుప్రత్యయం వస్తుంది. అనుప్రత్యయం రాగానే అనుకు అనుబదులోపం చేసుకుంటాము. శుచి భావ శౌచం, శుచి శబ్దం అనమాట. కాబట్టి శుచి ప్లస్ అన్న, శుచి ప్లస్ అన్ను ఇక్కడ మనకు లఘు పూర్వంలో ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అనుప్రత్యయం తెచ్చేసుకున్నాం. అనుప్రత్యయం తీసుకుని అనుకు అనుబదులోపం చేసుకున్నట్టు శుచి అన్న, తర్వాత ఆది వృద్ధి వస్తుంది. శౌచ్ అన్న, శౌచ్ ఆ ఎస్ ఏది చ లోపం చేసుకుంటే
శౌచి, చీలో ఉండి ఈ కాలం లోపిస్తుంది కాబట్టి శౌచి అలా వస్తుంది. తర్వాత సు అమ్ము అమి పొదువ చేసుకుంటే శౌచం. అలాగే మునేది భావ మౌనం, ఇక్కడ కూడా మునిలో ఉండే ఉకారానికి వృద్ధి చేసుకుంటే మౌనం వచ్చేసింది అన్నమాట. మౌనం ఆల్రెడీ ముని శబ్దం ఆల్రెడీ ఉంది, అన్ని మునిలో ఉండే ఇకారానికి లోపిస్తుంది, ఎస్సి లోపం చేసుకుంటాం. మౌనం మౌనం అలా వచ్చేసింది. మౌన అమ్ము మౌనం, అవి పొదవ చేసుకుంటే మౌనం. అలాగే త్వా తాలు ప్రత్యేక మౌనత మౌనత్వం. అలాగే శుచిత శుచిత్వం. ఈ రకంగా మనకు త్వా తల ప్రత్యయాలకు రూపాలు కూడా కనిపిస్తాయి. శౌచం, శుచిత, శుచిత్వం, మౌనం, మునిత, మునిత్వం. ఇవన్నీ కూడా మనం త్వా తల ప్రత్యయాలతో ఉండే రూపాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అస్తు, ఈ రకంగా ఈ సూత్రాలు మనం చెప్పుకున్నాము. ఇక్కడ యుగంతాత్ లఘు పొదువత్, ఇక్కు ప్రత్యాహారం అంతిమంలో ఉండాలి, అది లఘు పొదం, లఘు కూడా పొదంలో ఉండాలి, హ్రస్వం లఘు ప్రకారంగా. ఇటువంటి కండిషన్ తో ఉన్నటువంటి ఉదాహరణలే కాబట్టి శుచి అది లఘు పొదంలో ఉంది. అలాగే మనకు యుగంతం కూడా ఉంది కాబట్టి అటువంటి ప్రాతిపదికముల చేత అని ప్రత్యయం వచ్చినప్పుడు భావ కర్మార్థంలో ఈ రూపాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి ఉపలక్షణంగా కొన్ని తీసుకున్నాం. ఇటువంటి సందర్భాన్ని ఎక్కడ వచ్చినా కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు, నెక్స్ట్ 31వ సూత్రం మనం రేపు చూద్దామండి. అస్తు, శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః.